ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. సో మొబైల్ నెంబర్ న్యూమరాలజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. సార్, మనం మొబైల్ నెంబర్ గురించి మాట్లాడదాం. సో ఒక మనిషి అతను మంచి మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు మనం బయట చూస్తున్నాం, సో వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టి మంచి ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకుంటూ ఉంటున్నారు. సో అలా కొంతమంది ప్రెస్టేజ్ తీసుకుంటారు, కొంతమంది బాగుంటుందని లేదా మనీ అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి మంచి ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు సార్? సో ఓకే, మన ప్రేక్షకులకి చాలా మంచి ప్రశ్న అడిగారండి. అంటే నాకు తెలిసి నేను కూడా మీరు చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు ఏ క్వశ్చన్స్ అడగాలి ఏంటనేటువంటిది. సో ఇక్కడ మనకి ఏంటంటేనండి, అసలు ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎంతవరకు అవసరం మనిషికి, అసలు మొబైల్ నెంబర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ఒక వ్యక్తి అడవిలో ఉన్నాడండి. అడవిలో సిగ్నల్ లేదు ఎక్కడ. ఆ వ్యక్తికి నేను ఒక మొబైల్ నెంబర్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఇస్తే ఆ మొబైల్ నెంబర్ అతనికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు కదా. ఏం చేసుకుంటాడు అతను? అంటే ఇక్కడ మనకి ఏంటంటే మొబైల్ నెంబర్ అనేటువంటిది మనం దేనికి వాడతాం? నాతో మీరు, మీతో నేను కమ్యూనికేషన్ చేసుకోవటం కోసం మాత్రమే మొబైల్ నెంబర్ అనేటువంటిది మనం వాడతాం. మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ అనేటువంటిది లేదనుకోండి, మొబైల్ నెంబర్తో అసలు మనకు అవసరమే ఉండదు ఇప్పుడు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల మనం వినేది ఏంటంటే మొబైల్ నెంబర్ తీసుకుంటే జీవితంలో మారిపోతాయి. పలానా నెంబర్ తీసుకోండి, ఒక నెంబర్ పర్టికులర్ నెంబర్ తీసుకొని ఈ నెంబర్ అంతా యాడ్ చేసి ఈ నెంబర్ వస్తే కనుక మీకు బాగుంటుంది అని చెప్తున్నారు. సో దాని గురించి మాట్లాడుకుంటేనండి, బేసిక్గా మొబైల్ నెంబరులో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కొంతమంది సూర్య సిద్ధాంతం ఒక మెథడ్ ఉంది. యాక్చువల్గా దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు కూడా, తెలియకో ఏమో తెలియదు, దాని గురించి మాట్లాడలేదు. సూర్య సిద్ధాంతంలో ఒక మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పేర్స్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్లేసులు అంటారు. ఇంకొకటి వచ్చేసి యాస్ట్రో మొబైల్ నెంబర్ అంటారు అనమాట. ఈ 4 మెథడ్స్ అనేటువంటి చాలా ఫేమస్ మెథడ్స్. దీంట్లో మనం ఏదైనా సరే ఒక మొబైల్ నెంబర్ అనేటువంటి దాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్కి అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో చూసుకుంటే అప్పుడు అది మనం సక్సెస్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేద్దామంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి ఒక 100 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకుని మీకు వివరిస్తాను. అసలు అప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్, అసలు ఏ సిస్టమ్ అనేటువంటిది దానికి సెట్ అయింది అనేటువంటిది మీరు తెలుసుకోవచ్చు అనమాట. జస్ట్ డయల్ అనేటువంటి ఒక కంపెనీ చూడండి, అది ఏం చేసి చెప్పండి. కేవలం వాళ్ళు ఏం చేస్తారు, మనకి మన ఫోన్ కాల్ ద్వారానే ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కాలేదు, ఎక్కడ మనం జస్ట్ డయల్ ఆఫీసులు చూడం, ఎక్కడ చూడం, ఏం చేస్తారు, ఫోన్ కాల్ ద్వారానే వాళ్ళు మన దగ్గరికి మనం వాళ్ళకి సంబంధించిన సర్వీసు, వాళ్ళు మనకు సంబంధించిన సర్వీస్ తీసుకుంటాం. జస్ట్ డయల్ యొక్క మొబైల్ నెంబర్ కనుక తీసుకుంటే 888888 10 8లు ఉంటాయి. ఓకే, 10 8లు టోటల్ ఎంత అయింది? 80 అయింది. అంటే 8 వచ్చింది. అసలు 8 టోటల్ అంటేనే జనాలు భయపడిపోతూ ఉంటారు. మరి 8 టోటల్ వచ్చినటువంటి ఒక కంపెనీ మొబైల్ నెంబరు 10 సంఖ్యలు 8 ఉన్నటువంటిది ప్రస్తుతానికి కంపెనీ యొక్క టర్న్ ఓవర్ దాదాపుగా 1000 నుంచి 1200 కోట్ల రూపాయల టర్న్ ఓవరు. అలానే కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మినిమం 5.6 నుంచి 10.2% ఆఫ్ గ్రోత్తో కంపెనీ ఇప్పటికీ కూడా కమ్యూనికేషన్ రంగంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకే, మరి ప్లేసులు అంటారు, పలానా ప్లేస్లో పలానా నెంబర్ ఉంటే సక్సెస్ అయ్యింది, పలానా ప్లేస్లో పలానా నెంబర్ ఉండకపోతే సక్సెస్ అవ్వదు అంటారు. మరి ఈ 10 8లు ఉన్నటువంటి నెంబర్లో ఏ ప్లేస్లో చూసినా 8 ఉందిగా. మరి వేరే 1 నుంచి 0 నుంచి 9 నెంబర్లు తీసుకుంటే 8 తప్పించి మిగతా ఏ నెంబర్ లేవు కదా. ఎలా సక్సెస్ అయింది ఈ కంపెనీ కేవలం ఈ ఒక్క ఫోన్ నెంబర్ ద్వారా? అంటే మరి ప్లేసుల సిస్టమ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వర్క్ అయిందని మనం అనుకుందామా? ఇంకోటి చూద్దాం, పేర్స్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. పేర్స్ సిస్టమ్ గురించి ఏం మాట్లాడతారు? 29 31 అనేటువంటిది మనీ పేర్స్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 27 నెంబర్ అనేటువంటిది ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. 72 ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. 16 నెంబర్ ఉంటే విడాకులు అయిపోతాయి. 61 నెంబర్ ఉంటే విడాకులు అయిపోతాయి. ఇదేగా చెప్పేది. మరి 8లో పేరు సిస్టంలో మ్యాక్సిమం ఇచ్చేవాళ్ళు 38 నెంబర్ తప్పించి మ్యాక్సిమం ఏ నెంబర్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేయరనమాట. మరి ఈ 10 అంకెల మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 10 అంకెలు 8 ఉన్నాయి కదా. ఇక్కడ పేర్స్ సిస్టమ్ ఎక్కడైనా సక్సెస్ అయింది అంటే పేర్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే ఎక్కడ లేదు కదా. అయినా సరే మొబైల్ ఏమైంది, సక్సెస్ అయింది కదా. ఇప్పుడు మనం ఇంకొక మెథడ్ చూద్దాం. ఏం చేస్తే యాస్ట్రో మొబైల్ నెంబర్ అన్న.
ఈ ఆస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది బేసిక్గా దేని మీద రిప్రజెంట్ అవుతుందంటే ఆ మొబైల్లో ఉన్నటువంటి లాస్ట్ 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 నెంబర్లు మాత్రమే ఈ మొబైల్ నెంబర్ న్యూమరాలజీకి రిప్రజెంటేషన్ చేసేది. ఆ 4 నెంబర్లో కూడా మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబరు. ఎందుకు ఈ సిస్టమ్ డెవలప్ అయిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతి చిన్న మొబైల్ నెంబర్ 4 అంకెల మొబైల్ నెంబరు, ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద మొబైల్ నెంబర్ 12 అంకెల మొబైల్ నెంబరు. ఈ ప్లేసుల సిస్టమ్ ఏదైతే ఉందో 1 నుంచి 9 వరకు ప్లేసుల వరకు చెప్పేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో 4 నెంబర్లకు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే మరి మీరు చెప్పలేరు కాబట్టి ఆ కంట్రీలో వాళ్ళు కోటీశ్వరులు కాలేదా? ఆ కంట్రీలో వాళ్ళందరూ ప్రతి కంట్రీలో కోటీశ్వరులు ఉంటారు కదా. మరి 4 నెంబర్లది ప్లేసులు లేకపోయినా సక్సెస్ అయ్యారు కదా. పేర్ల సిస్టమ్ చూద్దాం. పేర్ల సిస్టంలో 27వ నెంబర్ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇట్లా అంటారు కదా. మరి ఇప్పుడు మీరు మోకాళ్ళ హాస్పిటల్కి వెళ్ళండి, అంటే బోన్స్ హాస్పిటల్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి కీళ్ళవాత వ్యాధులు ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళందరికీ 27 నెంబర్ ఉండాలి మొబైల్ నెంబర్లో. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎంతమందికి 27 నెంబర్ ఉంది. లేదంటే 16 నెంబర్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద గొడవలు అవుతాయి. కోర్టు దగ్గరికి వెళ్ళండి, సివిల్ మనకు సంబంధించిన ఫ్యామిలీ సెషన్స్ కోర్టు దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది ఏవైతే విడాకుల కేసులు ఉన్నాయో వాళ్ళ మొబైల్ నెంబర్లో ఎంతమందికి 16 ఉంది చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు బేసిక్ ఏంటంటే మొబైల్ నెంబర్ అనేటువంటిది కేవలం కమ్యూనికేషన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. దీంట్లో హెల్త్కు పరమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, రిలేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. నేనైతే నా రిప్రజెంటేషన్ దాని ప్రకారం నేనైతే నమ్మను. చాలా రీసెర్చ్ కూడా నేను చేశాను. ఎందుకంటే ఇంతవరకు మనం చాలామందికి ఇదే ఆస్ట్రో మొబైల్ నెంబర్ ఏదైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అలానే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో ప్రొఫెషన్కి అనుగుణంగా దాంట్లో మొబైల్ నెంబర్ ఇస్తామన్నమాట. దాదాపు చాలామందికి ఇచ్చిన తర్వాత చాలా సక్సెస్ రేట్లు వచ్చినాయి. కాబట్టి ఈ లాస్ట్ 4 డిజిట్స్ అనేటువంటి సైంటిఫిక్గా చూసుకున్నా సరే ఈ ప్రపంచంలో ఎవరికైనా వచ్చు, మనం లాస్ట్ 4 డిజిట్స్ ప్రపంచంలో ఎవరికైనా వచ్చు. కాబట్టి ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేటువంటి తీసుకొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్స్. యాక్చువల్గా ఫ్యాన్సీ నెంబర్స్ అనేటువంటివి చాలా అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పడిచొచ్చే నెంబర్ ఏంటంటే 4 5లు అంటే బాగా ఇష్టపడతారు, 4 9లు అంటే ఇష్టపడతారు. ఎవరైతే 4 5ల నెంబర్ తీసుకున్నారో వాళ్ళ ఫోన్ ఎప్పుడు చూసినా ఎంగేజ్ వస్తూనే ఉండిద్ది, ఎప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయి. అంటే ఈ ఒక నెంబర్ నేను ఇచ్చానండి మీకు, ఆ నెంబర్ని మీరు ఏం చేశారంటే ఎవ్వరికి ఇవ్వలేదు, మీ దగ్గరే పెట్టుకున్నారు. ఆ నేమ్లో నేను ఎంత మంచి నెంబర్ ఇచ్చినా లేదంటే వేరే వాళ్ళు ఎంత మంచి ప్లేసులు పెట్టినా వేరే వాళ్ళు ఎంత మంచి పేర్లు పెట్టినా ఆ నెంబర్తో ఉపయోగం ఉండదు. ఎందుకు? ఒక నెంబర్ అనేటువంటిది మీరు మార్కెట్లోకి ఎంతైతే తీసుకొని వెళ్ళారో ఆ నెంబర్కి ఫోన్ కాల్స్ అనేటువంటిది అంత ఎక్కువగా వస్తున్నాయో అప్పుడు మాత్రమే ఆ నెంబర్ ద్వారా మీ కమ్యూనికేషన్ ఎంత బాగా చేస్తారో అది ఉపయోగపడిద్ది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 4 డిజిట్స్లో కూడా లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేటువంటిది మొత్తం మీ వ్యాపార చరిత్రనే మార్చేసిద్ది అనమాట. ఏ విధంగా అయితే జస్ట్ డైల్లో లాస్ట్ 8వ నెంబరు ఉందో అది ఏ విధంగా మార్చిందో ఆ విధంగా మార్చింది. నెక్స్ట్ ఇంతవరకు నేను ఎక్కడ చెప్పని టాపిక్ ఏంటంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఏ నెంబర్ ఉంటే మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తాయి అది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. సో మన ప్రేక్షకులు ఏం చేస్తారంటే ఈలోపు మీరు మీ మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇటువంటి మంచి టాపిక్లు మనం చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మన ప్రేక్షకులు ఎటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు కాబట్టి మనకి నో ప్రాబ్లం. సో అయితే సార్ ఈ ప్లేస్లో ఈ నెంబర్ ఉండాలి ఇలాంటివి ఏమి మీరు నెంబర్ అంటారు సాధారణంగా, ఇలా ఉంటేనే బాగుంటుంది అలాంటి కాన్సెప్ట్లు ఏమి లేవంటారా? అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక నెంబర్ టోటల్ తీసుకుంటే చాలా ఫేమస్ చేశారు, ఒక నెంబర్ టోటల్ తీసుకుంటే కోటీశ్వర్లు అవుతారన్నారు. మరి నా దగ్గర నేను ఉండేటువంటి ఏరియా అనేటువంటిది బాగా కొంచెం సౌండ్ పార్టీ ఏరియానే, నాకు తెలిసిన ఎవరి టోటల్ కూడా ఆ టోటల్లో లేదు, అయినా కోటీశ్వర్లు అయ్యారా? అంటే దీని అర్థం ఏంటి? ఆ నెంబర్ ఉన్నా కోటీశ్వర్లు అవుతారు, ఆ నెంబర్ లేకపోయినా కోటీశ్వర్లు అవచ్చు. మరి ఆ నెంబర్ లేకపోయినా కోటీశ్వర్లు అవుతారు అన్నప్పుడు ఆ నెంబర్కి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను చెబుతున్నది అది. మొబైల్ న్యూమరాలజీ లేదని నేను చెప్పను, కానీ ఏంటంటే మొబైల్ నెంబర్కి మహా అయితే 2500 3000 ఎక్కువ అండి, అంతే. అంతకు మించి ఎక్కడా కూడా వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సోకాల్డ్ ఏదైతే నెంబర్ అనేటువంటిది ఉంటేనే కోటీశ్వర్లు అవుతారంటారో ఆ నెంబర్ అనేటువంటిది అందరికీ పనికిరాదు. అది ఏ నెంబర్ కూడా అందరికీ లక్కీ నెంబర్ అవ్వదు. ఆ నెంబర్కి ప్రతి నెంబర్కి యాంటీ నెంబర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి చూసుకొని మీరు తీసుకోవాలన్నమాట. ఈ ఆస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా వర్క్ చేసేది అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము, ఎలా తీసుకోవచ్చు అది కూడా మనం చూద్దాం. సో ఏ నెంబర్ కలిసి వస్తుంది అనేది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మన డేట్ ఆఫ్ బర్త్ మీద. మన డేట్ ఆఫ్ బర్త్, మన ప్రొఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు
నేను ఒక రిసెప్షనిస్ట్ని అనుకోండి, నా ఆఫీస్లో ఒక రిసెప్షనిస్ట్ని తీసుకొచ్చి నేను పెట్టాను. ఆ రిసెప్షనిస్ట్ అనేటువంటిది ఆమె కానీ అతను కానీ ఎలా మాట్లాడాలి అనేటువంటిది మొబైల్ నెంబర్ తెలిపిద్ది. ఇప్పుడు వాళ్ళకి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏ నెంబర్ ఏంటి అనేటువంటిది. దానికి యాంటీ నెంబర్ పెట్టానుకోండి, వీళ్ళు ఏం చేయాలి, యాక్చువల్గా క్లయింట్తో ప్రేమగా మాట్లాడితే మన క్లయింట్, వీళ్ళు ఏంటంటే విసిగిపోయి మాట్లాడతారు అనమాట. ఇట్లా ఉంటుంది, అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో ఓవరాల్గా మొబైల్ నెంబర్స్ న్యూమరాలజీ గురించి మంచి ఆసక్తికర విశేషాలు అయితే మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.